చూడండి ఇలా మనకు బాగా రెడ్గా కాల్చేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి బియ్యం పిండి అలాగే బొంబాయి రవ్వతో దోశలు అయితే చేసి చూపిస్తున్నానండి. ఇంకా హెల్తీగా అలాగే టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా ఇందులోకి టమాటాలు అయితే ఒక 3 దాకా అయితే తీసుకున్నానండి. ఇంకా ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇంకా టమాటో ముక్కలు అయితే మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నానండి. మనం దీన్ని ప్యూరీగా అయితే చేసుకుందామండి. ఇప్పుడు చూడండి ఇంకా ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. మనము టమాటో పేస్ట్ అయితే ఇందులో అయితే వేసేసుకుంటున్నానండి. ఈ బౌల్లోకి మనం కొద్దిగా వాటర్ అయితే వేసుకుందామండి. ఇందులోకి ఇదంతా మిక్సీకి అతుక్కొని ఉంటుంది కదా, ఇంకా ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇలా టమాటో ప్యూరీని ఇంకా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటాం కదండి. ఇందులో ఇంకా 1 కప్పు దాకా బొంబాయి రవ్వ అయితే వేసుకుంటున్నానండి. 1 కప్పు బొంబాయి రవ్వ అలాగే 1 కప్పు బియ్యం పిండి, మిల్లుకు పట్టించిన బియ్యం పిండి అండి. తడి బియ్యం పిండి కాదు, పొడి బియ్యం పిండినే. ఇప్పుడు ఇందులోకి ఇంకా 1/2 కప్పు దాకా గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి. ఇంకా ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఇంకా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండి, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే 1 స్పూన్ దాకా కారం. ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాము. ఇంకా మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత మనము కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు 1 గ్లాస్ దాకా అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను. ఇంకా నీళ్ళు అయితే నాకు ఎన్ని గ్లాసెస్ అయితే పడతాయో ఇంకా చివరిలో అయితే చెప్తానండి. ఇప్పుడు 1 గ్లాస్ అయితే వేసుకున్నాను కదండి, ఇంకా మనకు నీళ్ళు అయితే అవసరం అండి. ఇంకా ఇప్పుడు 2వ గ్లాస్ కూడా వేసుకుంటున్నానండి. చూడండి, 2వ గ్లాస్ కూడా వేసుకుంటున్నా. ఇంకా మనం ఈ పిండిని అయితే ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఉండలు అనేది ఉండకూడదు. చూడండి, ఇప్పుడైతే పిండి అయితే ఇలా ఉంది కదండి. ఇంకా మనకు నీళ్ళు అయితే పడతాయండి. ఇంకా 1/2 గ్లాస్ అయితే వేసుకుంటున్నాను. ఈ గ్లాస్తో అయితే నాకు 2.5 గ్లాసులు అయితే పట్టిందండి నేను తీసుకున్న కొలతలకైతే. మీరు ఇంకా కొంచెం క్వాంటిటీ పెంచుకోవాలంటే ఇంకా కొద్దిగా వాటర్ అయితే పెంచుకోండి. ఇలా కలిపేసుకొని బాగా ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా అయితే అలానే వదిలేద్దామండి. రవ్వ కూడా మనకు చక్కగా నానిపోతుంది. చూడండి, ఇంకా ఇలా అంతా మొత్తం కలిపేసుకొని ప్లేట్ పెట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందామండి. ఇంకా ఇప్పుడు చట్నీ అయితే చేసుకోవడానికి అయితే కళాయి అయితే పెట్టేసుకున్నానండి. ఈ కళాయి పెట్టేసుకున్నాక మనము ఇందులోకి చట్నీకి సరిపడినంత పచ్చిమిర్చి, కారం సరిపడినంత పచ్చిమిర్చి, అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకున్నానండి. అలాగే ఇంకా టమాటో ముక్కలు కూడా వేసేసుకున్నానండి. ఇందులోకి కొద్దిగా మనము ఆయిల్ అయితే వేసుకుందాం ఇవి మగ్గడానికి. ఇంకా ఇందులోకి కొద్దిగా చింతపండు అయితే వేసేసుకోవాలండి. ఇవన్నీ వేసేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అయితే బాగా మగ్గాలన్నమాట. ఈ టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు అలాగే 1 ఇంచు అల్లం
వేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకొని ఇంకా టమాటాలు అయితే ఉడికినాయి చూడండి. ఇంకా టమాటాలు అయితే సాఫ్ట్గా మగ్గినాయి కదా. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు చూడండి ఇంకా చట్నీకి అయితే రెడీ చేస్తున్నానండి. మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. ఇందులోకి ఇంకా పల్లీలు అయితే వేసుకున్నానండి. ఇంకా అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు వేసుకుందామండి. ఇంకా ఇప్పుడు కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నానండి. చట్నీకి సరిపడినంత సాల్ట్, అలాగే వాటర్ వేసేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకోవాలండి. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా పోపు కూడా వేసేసుకుంటున్నానండి. ఇంకా ఆయిల్ హీట్ అయింది. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే శనగపప్పు, మినపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు కూడా వేసేసుకున్నానండి. అలాగే ఇంకా కొద్దిగా కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమేనండి. మనకు పోపు కూడా రెడీ అయిపోయింది కదండి. ఇంకా చట్నీలోకి అయితే వేసేసుకుంటున్నా. చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చూడండి ఒక 10 నిమిషాల తర్వాత అయితే ఇంకా పిండి అయితే ఇలా బాగా నానిందండి. రవ్వ, బొంబాయి రవ్వ కూడా ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ వేసేసుకొని కూడా బాగా కలిపేసుకోవాలండి. చూడండి మనం రవ్వ దోశకి ఎలా వేసేసుకుంటామో అలాగా వాటర్గా అయితే ఉండాలి. కొద్దిగా వాటర్ అయితే పడుతుందండి. వాటర్ వేసేసుకొని ఇంకా బాగా ఒకసారి కలిపేసుకుందామండి. మనము రవ్వ దోశకి ఎలా వేసేసుకుంటామో సేమ్ అలానే ఉండాలండి. చూడండి ఇలా ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం కూడా పెట్టేసుకున్నానండి. పెన్నం కూడా హీట్ అయిందండి. ఇంకా పెన్నానికి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఇంకా మనమైతే దోశ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి ఇంకా ఇలా వేసేసుకోవాలి. ఇంకా ఇలా హోల్స్ నింపాడైతే మొత్తం నింపేసుకోండి. ఇది బాగా కాలాలి మనకు. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. కొద్దిగా కాలిన తర్వాత అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి నేను. చూడండి మనకు బాగా కాలాలండి. మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకోండి. బాగా ఎర్రగైనాక ఇంకా తిప్పేసుకోవాలి. తిప్పడం అంటే ఏం లేదండి, ఇంకా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. అందుకని ఒక సైడ్ బాగా కాలినాక ఫోల్డింగ్ అయితే చేసేసుకుందాం. చూడండి ఇంకా బాగా కాలింది కదా. ఇంకా నేనైతే ఇంకా ఫోల్డింగ్ అయితే చేస్తున్నానండి. చూడండి దోశ అయితే ఎంత బాగా కాలిందో, క్రిస్పీగా, సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చూడండి ఇంకా చూడండి మళ్ళీ వేసేసుకుంటున్నాను. ఇంకా సేమ్ ప్రాసెస్ అలానే. ఇంకా ఇవన్నీ బొక్కలని హోల్స్ అన్నీ ఫిలప్ చేసేసుకోండి. కూడా నేను చూపిస్తున్న విధంగా అయితే. ఇంకా ఇది కొద్దిగా కాలిన తర్వాత మనం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఇది కూడా బాగా కాలింది మనకు దోశ అయితే. చూడండి ఇంకా బాగా కాలింది కదా. ఇంకా ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నాను దీన్ని కూడా. చూడండి ఇంత బాగా కాల్చుకోవాలి మనకు దోశ అయితే. అప్పుడైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తీసుకోవాలండి.
చూడండి ఇంకా ఇది కూడా కాలిందండి మనకు. ఇంకా ఇది కూడా ఫోల్డింగ్ అయితే చేసేసుకుందామండి. చూడండి ఇలా మనకు బాగా రెడ్గా కాల్ చేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి. చూడండి ఇంకా దోశలు అయితే రెడీ అయిపోయినాయి కదండి. ఇంకా టేస్ట్ చేసి ఎలా వచ్చినాయో చెప్తానండి మీకు తినేసి. ఇంకా అందులోకి చట్నీ కూడా వేసేసుకుంటున్నాను. దోశలు అయితే చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగా దోశలు అయితే వచ్చినాయండి, క్రిస్పీగా. దోశలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ దోశలు వచ్చేసి టమాటో దోశలండి. ఈ దోశలు చాలా అంటే చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాళ బ్లాగ్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.